రేపు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి కేటాయింపులపై భేటీ కానున్నారు. ఏపీ ప్రతిపాదిత బనకచెర్లపై వివాదం నడుస్తున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వ్యతిరేకత, కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వినియోగంపై వివాదాలున్నాయి. వీటిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలనే తాము వినియోగించుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న రాయలసీమకు నీటిని తరలించాలన్నదే తమ ఉద్దేశమని చెబుతోంది. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తోన్న తెలంగాణతో ఘర్షణ వైఖరికి పోకుండా కేంద్రం జోక్యాన్ని కోరుతోంది. ఇందుకోసం ఏపీ మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లకు అపెక్స్ కమిటీ అనుమతులు లేవని చెబుతోంది. సముద్రంలో కలిసే గోదావరి వృధా జలాలనే మళ్లిస్తామంటున్న ఏపీ, వృధా జలాలనే మళ్లిస్తే ఇచ్చెంపల్లి, నాగార్జునసాగర్ అనుసంధానం పైన చర్చించాల్సిందేనని తెలంగాణ పట్టుబడుతోంది. బనకచెర్ల రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ వాదిస్తోంది. మా పోరాటం వల్లే బనకచెర్లకు కేంద్రం బ్రేక్ వేసింది అంటోంది తెలంగాణ.